అంటే నీలాగా రక్తం దాగేటువంటి వ్యక్తులు కాదు. నీ రాజకీయం కోసం నీచంగా కుటుంబాల మధ్య వైరుధ్యం ఉన్నా కానీ వాళ్ళను కూడా చేర్చుకొని నీ నీచ చరిత్ర చూపించినాం. ఆ రోజు మేము ఒక కాజ్ కోసం పోయినాం. ఇక్కడ ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, రాష్ట్రంలో కూడా మేము భాగస్వామ్యం కావాలనేటువంటి సంకల్పంతో కేసీఆర్ గారు మంచి పరిపాలన అందిస్తున్నారు, మేము కూడా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి మేము వెళ్తే నువ్వు మాట్లాడిన నీచ భాష ఏంది ఆ రోజు? ఇవి నీకు కనిపిస్తలేవా? మరి ఈరోజు నువ్వు నిన్న ఏమేమి సెటిల్మెంట్లు చేసినావు, ఎంత డబ్బులు ప్రలోభ పెట్టినావు, ఏమేమి ఇస్తా అని చెప్పినావు. రెండోది అన్నిటికంటే ముఖ్యం, మరి మమ్మల్ని ఎలక్షన్లకు రమ్మన్నారు కదా, మరి వాళ్ళందరితో రాజీనామా చేయించి ఎలక్షన్లకు పోతురా? అది కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయన చేస్తేనేమో నీతి, వేరోడు చేస్తేనేమో అవినీతి. ఏదైనా సమర్థించుకునేటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఇప్పటి వరకు ఏమీ కాలేదని చెప్పి అక్కడ గగ్గోలు పెడుతున్నారు ప్రజలు. అభివృద్ధి కోసమే పోయిందని చెప్పిస్తున్నావు నువ్వు. మరి ఈ సభ్య సమాజానికి చెప్పు నీ ఆన్సర్. మాకు చెప్పింది ఆ రోజు మమ్మల్ని అడిగింది, ఈరోజు స్వయంగా నువ్వే చేస్తున్నావు కాబట్టి ఈరోజు నువ్వు ఆన్సర్ చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. మనం గెలిపించిన వ్యక్తులు పోతే ఇంతకుముందు చాలా మంది పోయారు. పోయేవాళ్ళు ఒకసారి పోతే ఒకసారి ఆలోచించి వదిలేసేవాళ్ళం, కానీ అప్పుడప్పుడు పోతే మనం ఆలోచించే పరిస్థితి వస్తూ ఉంది. ఏదైనా నాకు ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉంది, తెలుగుదేశం పార్టీకి ఉండేది కార్యకర్తల బలం, కార్యకర్తల కొరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది.